నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్ లో రెసిపీ ఏంటంటే ఉసిరికాయలతో ఏం చేసినా టేస్టీగా ఉంటుంది కదా. లోను ఉసిరికాయల సీజన్. ఉసిరికాయలతో పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పద్ధతి ఫాలో చేశారంటే ఉసిరికాయ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటది, అందులోను హెల్దీ కూడా. అయితే ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. మరి లెట్ స్టార్ట్. ఉసిరికాయల పప్పు కోసం నేనైతే ఇక్కడ 5 మీడియం సైజ్ ఆఫ్ ఉసిరికాయలు తీసుకుంటున్నాను. ఈ ఉసిరికాయలని మధ్యలో ఉన్న విత్తనం తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. సన్న సన్న ఉప్పులుగా 4 గా కట్ చేస్తాం కదా, అలా కట్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఆఖరి గిన్నెను పెట్టుకొని అందులోకి అయితే ఈ కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసేసుకుందాం. తర్వాత అయితే ఈ కప్పుతో నేను 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. ఆ కప్పు యాక్చువల్ గా 70 గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట. లేదా 2 సార్లు బాగా వాటర్ తో శుభ్రం చేసిన తర్వాత కందిపప్పును కూడా వేసేస్తున్నాను. దీంతో పాటే బాగా పండిన టమోటాలు ఒక 4 టమోటాలు మీడియం సైజు తీసుకుని ఇలా పెద్ద సైజులో కట్ చేసి వేసేసుకుందాం. అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఒక 3 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. దీంతో పాటే మనం కొత్తిమీర కూడా ఫ్రెష్ కొత్తిమీర బాగా శుభ్రం చేసి సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది అనమాట. దీంతో పాటే ఎక్కువగా కాకుండా కొద్దిగా పుదీనా. ఇక్కడైతే నేను కల్లుప్పు 1 టేబుల్ స్పూన్ వేసేస్తున్నాను. మీరు చూసుకొని వేసుకోండి, లాస్ట్ లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోకపోతే. దీంతో పాటే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ ఆల్సో ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగుంటది. ఎండుమిర్చి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 6 లేదా 7 ఎండుమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ అనమాట. పేస్ట్ బదులు మీరు వెల్లుల్లి రెమ్మలు ఒక 8 దాకా వేసుకోవచ్చు అనమాట. ఇది మీకు అవైలబుల్ లో ఉంటే అది వేసుకోవచ్చు. మెయిన్ వాటర్ విషయానికి వస్తే ఇక్కడైతే మీరు మొత్తం మనం వేసిన వెజిటబుల్స్ అన్ని మునిగి కొద్దిగా పైకి వాటర్ వచ్చేంత వరకు పోసుకోవాలండి. మీరు ఏ పప్పు చేసినా ఎంత క్వాంటిటీ చేసినా ఆ మెజర్మెంట్ ఫాలో అయితే కరెక్ట్ గా వస్తుంది అనమాట. మరి ఎక్కువ పోయకూడదు, జస్ట్ మునిగి కొద్దిగా పైకి వచ్చేలాగా పోస్తే సరిపోతుంది అనమాట. నేను టోటల్ గా లైక్ ఎంఎల్ లో అయితే 500 ml వాటర్ పోసాను, అంటే 1/2 లీటర్ వాటర్ పోసాను అనమాట. వీడియో క్లిప్ లో చూస్తున్న విధంగా ఇలా మనం వేసిన వెజిటబుల్స్ అన్ని మునిగి కొద్దిగా ఒక చుక్క పైకి రావాలి ఇలాగా. అప్పుడు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోయినట్టు. కుక్కర్ మూత పెట్టేసి 5 లేదా 6 విజిల్స్ అయితే రావాలండి, ఎందుకంటే మనకి ఉసిరికాయ కొద్దిగా టైం పడుతుంది ఉడకడానికి. ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ ని మనం వేరే గిన్నెలోకి వంచేసి పప్పులో ఉడికించిన వాటర్ ని పక్కన పెట్టడం వల్ల మనకి ఇలా మెదపడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో నీట్ గా దీన్ని అయితే పేస్ట్ లాగా నున్నగా మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో మెదుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది అనమాట. నున్నగా ఇలా మెదిపేసిన తర్వాత మన పప్పుని ఈ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, పప్పులో ఉడికించిన వాటర్, వాటిని కొద్దిగా పోస్తూ ఇలాగా కలుపుకోవాలన్నమాట. మన పప్పుని అంత చక్కగా మెదుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మెదిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు తక్కువైంది అనుకుంటే ఈ టైంలో వేసేసి ఒక్కసారి చక్కగా మెదిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఉసిరికాయ పప్పులోకి మనం అయితే తిరగమాతకు వేసుకుందాం. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి తిరగమాతకు కావాల్సిన ఆయిల్ అయితే వేసేసుకుందాం. నేనైతే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. తిరగమాత మీరు మామూలు స్టైల్లో అయినా పెట్టుకోవచ్చు. పోపు దినుసులు అన్ని వేసి, నేనైతే ఉట్టుడి మని మా సైడ్ చేస్తారని ఫేమస్ అని చెప్పాను కదండి, జస్ట్ ఉట్టుడి వేసేస్తే చాలన్నమాట. అన్ని ఆల్రెడీ అందులోనే ఉంటాయి. అందుకని నేను ఓన్లీ ఉట్టుడి వేసి పెడుతున్నాను అనమాట. ఈ పప్పులోకి వీటికి ఉట్టుడి చాలా బాగుంటుందండి టేస్టీ. మీకు కావాలంటే రెసిపీ కమెంట్స్ చేయండి, సో దట్ నేను వేరే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఉట్టుడితో పాటు జస్ట్ నేను ఎండుమిర్చి ఒక 4 లేదా 5 ఇలా మధ్యలో కట్ చేసి వేసేస్తున్నాను. ఇవి 2 లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిపోయిన తర్వాత మనం పక్కన మెదిపి పక్కన పెట్టుకున్న మన ఉసిరికాయ పప్పుని ఇందులోకి పోసేయడమే అనమాట. పోసేసిన తర్వాత వెంటనే గ్యాస్ ఆపేసేయండి. గ్యాస్ ఆపేసి జస్ట్ చక్కగా ఇలా ఒక్కసారి కలుపుకొని ఇంకా మనం వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఉంటదండి. అసలు నెక్స్ట్ లెవెల్, నిజంగా చాలా బాగుందని మీరే అంటారు. తప్పకుండా ట్రై చేసి కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.